ఈ దేశంలో ఉన్న భాషలన్నిటిలోనూ అన్ని భాషల చిత్రాల్లోనూ ఈ సినిమా అనువదింపబడాలి. ప్రతి ఒక్కళ్ళు చూడగలగాలి. ముఖ్యంగా ఏమిటంటే మనకి ఈ దేశం గురించి, ఈ దైవభక్తి, దేశభక్తి, కర్తవ్యనిష్ట, నిష్కామ కర్మ వీటన్నిటి గురించి మనకు తెలుసు. అంతో కొంత మనకి స్పిరిచువల్ టచ్ ఉంది. కానీ ఈ మన కుటుంబాలన్నీ నెక్స్ట్ జనరేషన్ మన పిల్లల్ని తీసుకువెళ్ళి కుటుంబ సమేతంగా ఈ సినిమా చూడాలి. ఇది చాలా పవర్ఫుల్గా బాలకృష్ణ గారు చేశారు. బాలకృష్ణ గారి జీవితానికి ఇది ఒక నట విశ్వరూపం ఈ సినిమా. ఆయన కారణ జన్ముడని ఈ సినిమా మనకి చూసినప్పుడు అనిపిస్తుంటుంది. మేము సినిమాలకి, హీరోలకి, ప్రాంతాలకి, కులాలకి, మతాలకి అన్నిటికట్టి అతీతం. మేము ధర్మానికి దగ్గర బంధువు, మేము ధర్మానికి ఆత్మబంధువు. ప్రతి ఒక్కళ్ళలోనూ ధర్మ బీజాలు నాటే ఈ సినిమా నాకు బాగా నచ్చింది. ఏంటంటే ఒక ఎంటర్టైన్మెంట్, ఒక ఎన్లైటైన్మెంట్ సినిమా. ఆత్మజ్ఞానపూర్వక కర్మానుష్ఠానం అంటే ఏమిటో చెప్పే సినిమాని ఇంత ఎంటర్టైనింగ్గా తీయటం అనేది చిన్న విషయం కాదు. సో అంత గొప్పగా తీసిన బోయపాటి శ్రీని గారికి, అంత గొప్పగా చేసిన బాలకృష్ణ గారికి, అంత గొప్పగా సంగీతం అందించిన తమన్ గారికి నేను ఏమంటానంటే, చేస్తే ఎలా ఉండాలంటే ఈ సినిమా ఇతను తప్ప ఇంకెవరు చేయలేరురా అనిపించేట్టు చేయాలి. అలా తీశారు బోయపాటి శ్రీని గారు. ఈయన తప్పితే ఇంకొకరెవరు ఈ క్యారెక్టర్కి సరిపోలేరురా అని అనిపించేట్టుగా ఆ పాత్రను అంత సమర్థవంతంగా పోషించగలగాలి. ఆ వయస్సులో బాలకృష్ణ గారు అంత పవర్ఫుల్గా ఆ కాశ్మీర్లో అట్లా పర్వతాల మధ్య ఆ చలిలో అంత పవర్ఫుల్గా పోషించడం అన్నది అది చిన్న విషయం కాదు స్వామి.